వెల్కమ్ టు మై ఛానల్ ఐ ప్రసాద్ నారాయణ సార్. సో ఇప్పుడు మీకు 8-బిట్ ఎడిషన్ అనేది ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను. 8-బిట్ ఎడిషన్ చేసినప్పుడు ఫ్లాగ్స్ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏఎల్ అనే రిజిస్టర్, బిఎల్ అనే రిజిస్టర్, 2 రిజిస్టర్స్ తీసుకున్నాం. ఈ రెండు కూడా 8-బిట్ రిజిస్టర్స్. ఏఎల్ రిజిస్టర్లోకి 80 అనే కంటెంట్, బిఎల్ రిజిస్టర్లోకి 07 అనే కంటెంట్ను మూవ్ చేసుకుందాం. ఓకేనా? సో 80 కంటెంట్ అంటే హెక్సాడెసిమల్ 80, దాని ఈక్వలెంట్ బైనరీ అనేది 10000000. అలాగే 07 అనే దానికి హెక్సాడెసిమల్ వాల్యూకి ఈక్వలెంట్ బైనరీ కోడ్ ఇది. ఓకేనా? సో వీటిని బిట్ బై బిట్ మనం ఎడిషన్ ఆపరేషన్ చేస్తాం. మనకు వచ్చే రిజల్ట్ 10000111. సో దీని ఈక్వలెంట్ హెక్సా కోడ్ వచ్చేసరికి 87. సో ఇప్పుడు మనకి ఇది రిజల్ట్, రెడ్ కలర్లో కనిపించేది మనకి రిజల్ట్. ఈ రిజల్ట్లో ఇప్పుడు మనకి క్యారీ జనరేట్ అయిందంటే క్యారీ జనరేట్ కాలేదు, అందుకని ఫ్లాగ్స్లో మనకి ఎన్సీ అని కనిపిస్తుంది, అంటే నో క్యారీ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ఈ రిజల్ట్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 అండ్ ఇది 4 వన్స్ ఉన్నాయి, అంటే అది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ ప్యారిటీ పిఏ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ 4-బిట్ అంటే లోయర్ నిబుల్లో క్యారీ జనరేట్ అయిందా లేదా. లోయర్ నిబుల్లో క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి దాన్ని ఆక్సిలరీ క్యారీ అని అంటాం. ఆక్సిలరీ క్యారీ రాలేదు కాబట్టి ఎన్ఏ, నో ఆక్సిలరీ క్యారీ. నెక్స్ట్ రిజల్ట్ అనేది 0నా కాదా చూడండి, రిజల్ట్ 0 కాదు కాబట్టి అక్కడ 0 ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ కాల, నో 0. నెక్స్ట్ రిజల్ట్ నెగిటివ్నా కాదా, నెగిటివ్ కాదు. ఓకేనా? అందుకని రిజల్ట్ అనేది పాజిటివ్, అందుకని చెప్పేసి ఇక్కడ ఎన్జీ అని వచ్చింది. నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఎనేబుల్ అయిందంటే అది ఎనేబుల్ కాలే, ఎందుకంటే దాని రేంజ్ అనేది ఎక్సీడ్ కాలేదు కాబట్టి. ఓకేనా? సో దీన్ని మనం ప్రోగ్రామ్ చేసి చూద్దాం. ఇప్పుడు డిబగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెమరీ లొకేషన్, బై డిఫాల్ట్ మెమరీ లొకేషన్ 0100 ఉంచండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ రాయండి. మూవ్ ఏఎల్ ఫస్ట్ ఏఎల్లోకి ఏం ప్లేస్ చేసుకుందాం, 80. నెక్స్ట్ అలాగే బిఎల్లోకి ఏం ప్లేస్ చేసుకోవాలి, 07. ఓకేనా? నెక్స్ట్ వీటిని యాడ్ చేయాలి, యాడ్ ఏఎల్ బిఎల్. నెక్స్ట్ హాల్ట్, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఆర్ ఏమవుతుందంటే అది రిజిస్టర్ కంటెంట్స్ని చూపిస్తుంది. ప్రజెంట్ రిజిస్టర్స్ అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి, ఏఎక్స్ బిఎక్స్ సిఎక్స్ డిఎక్స్ డేటా రిజిస్టర్స్ జీరోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏఎల్ 80 అనేది ఫస్ట్ కనిపిస్తుంది, ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, ఇది మనం చేయాల్సింది ఎగ్జిక్యూషన్. బై డిఫాల్ట్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇది కోడ్ సెగ్మెంట్, నెక్స్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఐపి. ఓకేనా? సో ఈ ఫిజికల్ అడ్రస్ లొకేషన్లో మనకి B080, ఈ B080 అనేది మూవ్ ఏఎల్ 80 అనే ఇన్స్ట్రక్షన్కి ఆపరేషన్ కోడ్, దీన్ని ఆప్ కోడ్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే టీ అనే కమాండ్ ఇవ్వాలి, ట్రేస్. ఓకేనా? సో టీ అనేది వస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఏఎల్లోకి 80 వెళ్ళాలి. ఇక్కడ ఏఎక్స్ మాత్రమే ఉంది, ఏఎల్ అని లేదు. అంటే ఏంటంటే ఏఎక్స్ అనేది 16-బిట్ రిజిస్టర్ కాబట్టి లోవర్ ఆర్డర్ పొజిషన్లో ఇవి రెండు కూడా ఏఎల్ని రిప్రజెంట్ చేస్తుంది. హైయర్ ఆర్డర్ పొజిషన్స్ 2-బిట్ పొజిషన్స్ కూడా మనకి ఏహెచ్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఏఎల్ ఏహెచ్ కాంబినేషన్ మనకి ఏఎక్స్ అనమాట. సో ఇప్పుడు ఏఎల్లోకి 80 వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మూవ్ బిఎల్ 07. సో బిఎల్లో 0000 ఉంది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ 07 బిఎల్లోకి వస్తుంది. చూడండి, టీ అనే కమాండ్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఈ 07 అనేది ఇక్కడ బిఎల్లోకి ప్లేస్ అయింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, యాడ్ ఏఎల్ బిఎల్. ఓకేనా? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఏఎల్లో ఉన్న కంటెంట్ బిఎల్లో ఉన్న కంటెంట్ యాడ్ అయిపోయి రిజల్ట్ మళ్ళీ ఏఎల్లోనే కనిపిస్తుంది. చూడండి. ఓకేనా? యాడ్ ఏఎల్ బిఎల్, రిజల్ట్ ఎంత, 87 అనేది రిజల్ట్ మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవి మీకు ఫ్లాగ్స్. ఓకేనా? ఇక్కడ క్యారీ వచ్చిందా, నో క్యారీ. ఓకేనా?
ఫస్ట్ చూడండి, ఈ మూవ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ మూవ్ ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు ఇక్కడ మనకి ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ కావు. ఎప్పుడైతే ఎడిషన్ ఆపరేషన్ చేసామో అప్పుడే మనకి ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని తర్వాత ఫ్లాగ్స్ మరి చూడండి కండిషన్స్, ఇక్కడ పిఎల్ ఉన్నది ఎన్జీ అయ్యింది సంథింగ్ అలా, పిఓ ఉన్నది పిఏ అయింది. అంటే ఎడిషన్ ఆపరేషన్స్ అర్థమెటికల్ లాజిక్ ఆపరేషన్స్ చేసినప్పుడు మాత్రమే ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మూమెంట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు ఫ్లాగ్స్ ఎఫెక్ట్ కావు, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం చెప్పాము, ఓకేనా, ఈవెంట్ ప్యారిటీ వస్తుందని చెప్పాను. ఈవెంట్ ప్యారిటీ వచ్చిందో లేదో చూడండి ఒకసారి. ఈవెంట్ ప్యారిటీ వచ్చింది. క్యారీ జనరేట్ అయిందా? క్యారీ జనరేట్ కాలేదు. ఆక్సిలరీ క్యారీ రాలేదు, 0 రాలేదు, నెగిటివ్. ఓకేనా, రిజల్ట్ అనేది నెగిటివ్. ఓకేనా, ఈ రిజల్ట్ నెగిటివ్ ఎలా అయిందనేది చూడండి. మనం హెక్సాడెసిమల్లో ఏ నెంబర్స్ని తీసుకున్నాం? 80 అండ్ 07. ఓకేనా, 80 + 07 = 87 మనకు ఆన్సర్. ఓకేనా, 87 వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, కానీ ఇది నెగిటివ్ రిజల్ట్ అని అంటుంది. అంటే 87 అనేది ఏంటి చూడండి, 87ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 ఉంది. ఇది సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో ఇక్కడ 1 ఉంది అంటే అది నెగిటివ్ నెంబర్ అని అర్థం. అందుకని చెప్పేసి మనకి ఏం చెప్తుంది, నెగిటివ్ అని చెప్పేసి చూపిస్తుంది రిజల్ట్లో. ఫ్లాగ్స్లో, ఫ్లాగ్ స్టేటస్లో సైన్ ఫ్లాగ్ రిజల్ట్ నెగిటివ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, సో అది మీకు ఆన్సర్. ఓకేనా, థ్యాంక్ యూ.